ఇప్పుడు అడినాయిడెక్టమీ సర్జరీకి వస్తే అండి, పాత కాలంలో అడినాయిడెక్టమీ మనకు క్యూరెట్టేజ్ మెథడ్ అని బ్లైండ్ మెథడ్ ఉండేదండి. అంటే అడినాయిడ్ క్యూరెట్ అని ఒకటి పెట్టి బ్లైండ్‌గా మనము ముక్కు వెనక భాగంలో దాన్ని పంపించి బ్లైండ్‌గా క్యూరెట్ చేసి తీసేసేవాళ్ళండి. ఇప్పుడు లేటెస్ట్‌గా ఎండోస్కోపిక్ కోబ్లేషన్ టెక్నిక్స్ అని వచ్చాయండి. ఎండోస్కోప్‌తో మనము ముక్కులో ఉండి గాని, నోట్లో ఉండి గాని ఎండోస్కోప్ పంపించి మన అండర్ విజన్ ఆ అడినాయిడెక్టమీని తీయడం అనేది జరుగుతుంది. కోబ్లేషన్ అని లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందండి. ఈ కోబ్లేషన్ మిషన్ ఏంటంటే ఒక వ్యాండ్ ఉంటుంది. ఈ వ్యాండ్‌ని మనము ఆ అడినాయిడ్ దగ్గరికి పంపించి కొంత ఎనర్జీ ఇస్తుంది ఆ వ్యాండ్. ఆ ఎనర్జీ ద్వారా ఈ అడినాయిడ్ టిష్యూ అనేది కరిగిపోవటము, అదే విధంగా అదే కోబ్లేషన్ మిషన్‌లోకి సక్ అయిపోవటము. అంటే అది పీల్చేస్తుందనమాట. సో, బ్లీడింగ్ అవ్వకుండా ఆపుతుంది, టిష్యూని కరిగిచ్చేస్తుంది, పీల్చేస్తుంది. సో, ఈ కోబ్లేషన్ అనేది చాలా లేటెస్ట్ టెక్నాలజీ. ఆ పిల్లవాడికి నొప్పి కూడా చాలా తక్కువుంటుంది, బ్లీడింగు తక్కువుంటుంది. సో, ఈ విధంగా అడినాయిడెక్టమీ అనేది ఇప్పుడు లేటెస్ట్ చేయటం జరుగుతుంది. అడినాయిడెక్టమీ యూజువల్లీ పర్ఫెక్ట్‌గా చేసి 95-100% ఆఫ్ ద అడినాయిడ్ తీసేస్తే యూజువల్లీ మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.